సో తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈ 2026 మీ జీవితంలో అద్భుతంగా కలిసి రాబోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు తులారాశిలో జన్మించినట్లయితే ఇంకా మీ జీవితానికి ఇప్పటి వరకు పడ్డటువంటి కష్ట నష్ట సమస్యలన్నీ ఇంకా పోయినాయండి. సో ఇది నిజం. మీ పేరులో సంఖ్యాదోషం ఉంది, అందుకే మీ జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేదు. సో ఒకసారి మీరు పేర్లను పరిశీలించండి. ఎవరైతే తులారాశి చిత్తా నక్షత్రంలో జన్మించిన, స్వాతి నక్షత్రంలో జన్మించిన, విశాఖ నక్షత్రంలో జన్మించిన, ఈ 3 నక్షత్రాల్లో జన్మించి మీరు తులారాశిలో పుడితే ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీది తులారాశికి సంబంధించిన వాళ్ళైతే మీరు అపర కుబేర్లండి. మీరు లక్షాధికారులు అవ్వాలి, కోటీశ్వర్లు అవ్వాలి. మీరు ఏది పని ప్రారంభించిన పనికి ఇంకా తిరిగే లేకుండా ఉండాలి. ఖచ్చితంగా నా దగ్గరికి రామయ్య అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన చిన్న వ్యవసాయ కూలీ నుండి వచ్చాడు. వ్యవసాయ కూలీ చేస్తూ, సార్ మీరు నాకు ఇచ్చిన, ఆయన ఏజ్ సుమారు 45 నుండి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. సార్ నేను చాలామంది ఈ జాతకాలు, జ్యోతిష్యాలు, ఈ శాస్త్రాలు ఇవన్నీ ఏమీ నమ్మను. ఖాళీ మీరు చదువుకున్నవారు, మీరు నా సమస్యకు పరిష్కారం చెప్పండి అని నా దగ్గరికి వచ్చారు. సో ఆయనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, సార్ నాకు ఉన్నటువంటి 2 పిల్లలు బాగుంటే చాలు, నా జీవితంలో నేను ఇప్పటివరకు కూలి చేసుకుంటూనే బ్రతికాను, నా పిల్లల జీవితం ఎలా ఉండబోతుంది. ఎవరైతే తులారాశిలో జన్మించారో ఖచ్చితంగా వాళ్ళ ఒక అమ్మాయి తులారాశి చిత్తా నక్షత్రంలో జన్మించింది, ఇంకొక అమ్మాయి తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మించింది. ఒకే రాశికి చెందిన వాళ్ళు ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో ఆర్థిక పరిస్థితులు హెచ్చు తగ్గుల్లాగా ఉంటాయి. మనకి సైన్సుడల్ వేవ్ ఎలా అయితే ఉంటుందో, ఒకానొక స్టేజ్లో పైకి వెళ్తుంది, ఒకానొక స్టేజ్లో కిందకు వస్తుంది. ఒక సముద్రం అలలాగా ఉంటుంది, అలా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, అంతే కిందికి వస్తుంది. వీళ్ళ జీవితంలో కూడా తులారాశిలో జన్మిస్తే ASLGCB ఈ పేర్లతో మీ పేర్లు మొదలైన ఈ పేర్లతో మీరు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఒక్కసారి నన్ను ఫోన్ కాల్లో సంప్రదించండి. ఖచ్చితంగా మీ పేరుని నేను కరెక్షన్ చేసిన నేమ్ని మీరు నేను చెప్పినట్టుగా చేస్తే మీరు లక్షాధికారులు కాదండి, కోట్లకు పడిగెత్తేలా నేను ఇచ్చిన కరెక్షన్తో మీరు డెవలప్ అవుతారు.